హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి రుచులు. ఈరోజు మనం ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే మంచి హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఇవి మనకు అన్నీ అవైలబుల్ ఉన్నవేనండి. ఇందులో కొన్ని దొరకకపోయినా ఏమి ఇబ్బంది ఏం లేదు. మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు, గోరింటాకు, తులసి ఆకులు, కొద్దిగా వేపాకులు, అలాగే గుంటగలగర ఆకు అంటారు కదండి, బ్రింగ్రాస్ గడ్డిలో ఉంటుందండి ఇది ఎక్కువగా. చాలా వరకు మనకి అన్నీ అవైలబులేనండి. వేపాకు కొంచెం చాలు. గోరింటాకు అండి, దీనికి కొలత ఏమి ఉండదు. గుప్పెడితో 2-3 గుప్పెళ్ళు అలా తీసుకుని చేసుకుంటే సరిపోతుంది. గోరింటాకు, మందార పువ్వులు క్వాంటిటీ ఎంతైనా వేసుకోవచ్చండి. మందార ఆకులు, డాండ్రఫ్ సమస్యలు ఉన్న వాళ్ళకి వేపాకు మంచిగా పనిచేస్తుందండి. ఇవి కలోంజీ సీడ్స్, ఇవి మెంతులు. కలోంజీ సీడ్స్ ఇవి 1 టీ స్పూన్ సరిపోతాయండి. మెంతులు ఒక 3 టేబుల్ స్పూన్స్. ఇవి బయట షాప్స్లో దొరుకుతాయండి. అలాగే బ్రింగ్రాస్ మీకు దొరకకపోతే గుంటగలగర ఆకు పౌడరు వస్తుందండి. కొబ్బరి నూనె అండి ఇది. మనం మిల్లు పట్టించిన కొబ్బరి నూనె 1 లీటర్ తీసుకున్నాము. అందులో మనం తీసుకున్న ఇవన్నీ వేసేసామండి. అలాగే కలోంజీ సీడ్స్ కూడా వేసేసాము. అలాగే మెంతులు కూడా వేసేసాము. మొత్తం వేసిన ఈ ఆకులన్నీ పొడిగా అయిపోయేటట్టు అంతవరకు మరిగించాలండి. ఇందులోనే ఒక 50 గ్రాములు ఆముదం అండి, వంట ఆముదం అంటారు కదా, ఇది చిట్టాముదం కాదు. ఒక 50 గ్రాములు ఆముదం, అలాగే ఒక 150 గ్రాములు ఆలివ్ ఆయిల్. మీకు అవైలబుల్ ఉంటే బాదం నూనె కూడా వేసుకోవచ్చండి. ఇందులో కొన్ని లేకపోయినా ఏమి ఇబ్బంది లేదు. మందార పువ్వులు, మందార ఆకులు వేసైనా చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్ కనపడుతుంది. దీన్ని ఒక 20 మినిట్స్ ఇలాగే ఉంచేయాలండి, సిమ్లో పెట్టి. చూసారు కదా, ఇలా నల్లగా అయిపోయేంత వరకు ఉంచాలి. మీరు ఒక కరివేపాకు పట్టుకుని అలా నలిపితే పొడైపోవాలండి, అంతవరకు ఉంచాలి. చూసారు కదా, ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇలా వడకట్టుకుంటే ఇలా వస్తుందండి. మీకు ఈ ఆకులన్నీ మెదపక్కర లేకుండా మిక్సీ పట్టేసుకుంటే ఇలా వస్తుందండి. దీన్ని పడేయాల్సిన అవసరం లేదు. దాన్ని అలా ఒక 2-3 డేస్ అలా ఉంచి కొంచెం ఆయిల్లో ఉంచితే ఇంకా వస్తుందండి ఆయిల్. ఫైనల్గా ఆయిల్ ఇలా తయారవుతుంది. 2-3 డ్రాప్స్ రాసుకున్నా సరిపోతుందండి.